Hi guys, welcome back to our channel Raja's Coding Club. In this video, let me explain different types of operators in Python. There are several types of operators in Python. Number 1, arithmetic operators. Number 2, comparison operators. Number 3, assignment operators. Number 4, logical operators. Number 5, bitwise operators. Number 6, shift operators. Number 7, membership operators. Number 8, identity operators. Number 9, unary operators. సో గైస్, మనకు ఈ పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఈ 9 రకాలుగా ఆపరేటర్స్ ఉన్నాయి. ఫస్ట్ 1, 2, 3, 4, 5, 6 ఈ ఫస్ట్ 6 ఆపరేటర్స్ అన్నీ దాదాపుగా మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగానే సేమ్గా ఉంటాయి. కాకపోతే ఇక్కడ 7, 8, 9 అనేటివి పైథాన్లో స్పెషల్గా ఉన్నాయి. సో లెట్ స్టార్ట్ విత్ అర్థమెటిక్ ఆపరేటర్స్. Some of the arithmetic operators are plus, minus, multiplication, division, modulus, floor division, and exponent. Let's start with plus. Plus adds the operands. Operands అంటే మనం ఏదైతే ఒక ఎక్స్ప్రెషన్ రాస్తున్నామో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ a plus b, ఇది అనేది a plus b అనేది ఒక ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ ప్లస్ అనేది ఆపరేటర్ ఏ అండ్ బి, ఏ బి ఈ రెండింటిని ఆపరెంట్స్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 100 తీసుకుంటే బి ఈక్వల్ టు 200 అండ్ ఏ ప్లస్ బి అంటే మనకు అవుట్పుట్ 300 వస్తుంది. నెక్స్ట్ మైనస్ సబ్స్ట్రాక్ట్స్ ద ఆపరెంట్స్. సో ఈ మైనస్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే ఏవైతే ఇన్పుట్స్ ఇచ్చామో ఆ ఇన్పుట్ రెండింటి మధ్యలో డిఫరెన్స్ చెప్తుంది. ఏ మైనస్ బి అంటే -100 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మల్టిప్లికేషన్. ఇట్ మల్టిప్లైస్ ద ఆపరెంట్స్ ఏ ఇంటూ బి. ప్రింట్ ఏ ఇంటూ బి అంటే 100 ఇంటూ 200 దట్ ఈస్ 20,000 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ డివిజన్. ఇట్ డివైడ్స్ ద లెఫ్ట్ సైడ్ ఆపరెండ్ with right side operand of the operator and returns coefficient. For example, b by a అంటే b అనేది ఇక్కడ 200 by 100 అంటే ఇది 200ని 100తో డివైడ్ చేసి కోఎఫిషియంట్ని మనకు డిస్ప్లే చేస్తుంది. సో 200 by 100 అంటే వాల్యూ 2 వస్తుంది కాబట్టి అవుట్పుట్లో 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మాడ్యులస్. ఇక్కడ మాడ్యులస్, ఫ్లోర్ డివిజన్, ఎక్స్పోనెంట్ ఈ రెండు కొత్త ఆపరేటర్స్. సో మాడ్యులస్ ఇట్ డివైడ్స్ ద లెఫ్ట్ సైడ్ ఆపరెండ్ విత్ రైట్ సైడ్ ఆపరెండ్ ఆఫ్ ద ఆపరేటర్ అండ్ రిటర్న్స్ రిమైండర్. సో ఇక్కడ మాడ్యులస్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే ఏదైతే లెఫ్ట్ సైడ్ ఆపరెండ్ని రైట్ సైడ్ ఆపరెండ్తో డివైడ్ చేసి రిమైండర్ని రిటర్న్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ 5 మాడ్యులస్ 2 అంటే ఇలా చేస్తుంది. 5ని 2తో, 5 అనేది లెఫ్ట్ సైడ్ ఆపరెండ్, 2 అనేది రైట్ సైడ్ ఆపరెండ్. సో లెఫ్ట్ సైడ్ ఆపరెండ్ను రైట్ సైడ్ ఆపరెండ్ డివైడ్ చేస్తుంది. అంటే 2 to the 4 అండ్ రిమైండర్ ఈజ్ 1. సో ఇక్కడ మనకు 5 మాడ్యులస్ 2 అంటే 2 రిటర్న్ చేయదు, రిమైండర్ 1ని రిటర్న్ చేస్తుంది. సో ప్రింట్ 5 మాడ్యులస్ 2 అంటే 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఫ్లోర్ డివిజన్. ఇట్ డివైడ్స్ అండ్ రిమూవ్స్ ద వాల్యూ ఆఫ్టర్ డెసిమల్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ 5 ఫ్లోర్ డివిజన్ 2 అంటే 2 ప్రింట్ అవుతుంది. ఎలానో చూద్దాం. సో ఇక్కడ రిమైండర్ 1 ఉంది కదా, ఆ 1ని మనం ఇక్కడ పాయింట్ పెట్టి ఇక్కడ 0 తీసుకొని 10 అంటే 2 5 10 తీసి 0 రిమైండర్ చేస్తాం. ఇక్కడ 5/2 అంటే 2.5 అనేది కోషియంట్. సో మనం ఎప్పుడైతే 5/2
నార్మల్ డివిజన్ 5/2 చేసామో అక్కడ 2.5 అనేది రిటర్న్ అవుతుంది. బట్ ఫ్లోర్ డివిజన్లో అయితే 2.5 రిటర్న్ అవ్వదు. ఇక్కడ పాయింట్ తర్వాత ఉండే వాల్యూస్ అన్నీ రిమూవ్ అవుతాయి. ఓన్లీ 2 మాత్రమే రిటర్న్ అవుతుంది. సో 5/2 ఫ్లోర్ డివిజన్ 5 ఫ్లోర్ డివిజన్ 2 అంటే 2 మాత్రమే డిస్ప్లే అవుతుంది. పాయింట్ తర్వాత ఉండే వాల్యూస్ అన్నీ రిమూవ్ అవుతాయి. 0.5 అనేది ఇక్కడ రిమూవ్ అవుతుంది. ఓన్లీ ఆన్సర్ ఈజ్ 2. సో ప్రింట్ 5 ఫ్లోర్ డివిజన్ 2 అంటే 2 డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ప్రింట్ 5.0 ఫ్లోర్ డివిజన్ 2.0. ఇక్కడ 5.0 ఫ్లోర్ డివిజన్ 2.0 అంటే 2.0. ఎందుకంటే ఇక్కడ నార్మల్ డివిజన్ చేస్తే మాత్రం 2.5 అనేది వస్తుంది. ఫ్లోర్ డివిజన్ చేస్తే మాత్రం 2.5 రాదు. పాయింట్ తర్వాత వాల్యూని అది కన్సిడర్ చేయదు. కాబట్టి ఎప్పుడైతే మనం ఫ్లోట్ని ఇన్పుట్గా ఇచ్చామో అది అవుట్పుట్లో కూడా ఫ్లోట్గానే ఇవ్వాలి. కాబట్టి ఆ డెసిమల్ పాయింట్ తర్వాత ఉండే పార్ట్ని మొత్తం రిమూవ్ చేసి 0.0 అనేది యాడ్ చేస్తుంది. నెక్స్ట్ ఎక్స్పోనెంట్. It raises operand on the right side to the operand on the left of the operator. For example, print 5 exponent 2. 5 exponent 2 అంటే 5 power 2. 5 power 2 ఎంత 25. సో 25 డిస్ప్లే అవుతుంది. ఇలా కాకుండా 5 exponent 3 అంటే 5 exponent 3 అంటే 5 క్యూబ్ అవుతుంది. సో 5 క్యూబ్ వాల్యూ ఎంత 125 ప్రింట్ అవుతుంది. సో ఇది మనం పవర్ ఆపరేటర్గా కూడా పిలుచుకోవచ్చు. సో నెక్స్ట్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్. దీస్ ఆపరేటర్స్ ఆర్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ కండిషన్ ఈజ్ ట్రూ ఆర్ ఎల్స్ రిటర్న్స్ ఫాల్స్. ప్రీవియస్గా మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ని తీసుకుంటే అవి ఒక వాల్యూని ఇన్పుట్గా తీసుకొని ఒక వాల్యూని అవుట్పుట్లో రిటర్న్ చేస్తాయి. కానీ కంపారిజన్ ఆపరేటర్స్ మాత్రం ఒక ఎక్స్ప్రెషన్ని తీసుకొని అది ట్రూ ఆర్ ఫాల్స్ అని రిటర్న్ చేస్తాయి. ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అండ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. లెట్స్ స్టార్ట్ విత్ ఈక్వల్ టు. It returns true if two values are equal, else returns false. Print 9 equal to 9 అంటే ఇక్కడ ఆపరెంట్స్ అవి 9 ఆపరేటర్ ఈక్వల్ టు. సో 9 ఈక్వల్ టు 9 అంటే 9 ఈ 9 రెండు సేమ్ కాబట్టి ట్రూ అనేది డిస్ప్లే చేస్తుంది. ఒకవేళ ఈ రెండు ఈక్వల్ కాకపోతే ఫాల్స్ అని డిస్ప్లే చేస్తుంది. అదే ప్రింట్ 3 ఈక్వల్ టు 6 అంటే 3, 6 రెండు సేమ్ కాదు కాబట్టి ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు. రిటర్న్స్ ట్రూ ఇఫ్ టూ వాల్యూస్ ఆర్ నాట్ ఈక్వల్, ఎల్స్ రిటర్న్స్ ఫాల్స్. సో ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. ఇది రెండు సేమ్ అయితేనే ట్రూ రిటర్న్ చేస్తుంది. ఈ నాట్ ఈక్వల్ ఆపరేటర్ రెండు సేమ్ కాకపోతేనే ట్రూ రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ 9 నాట్ ఈక్వల్ టు 9. ఇక్కడ 9 ఈ రెండు సేమ్ కదా. మరి మనం యూజ్ చేసిన ఆపరేటర్ ఏంటి, నాట్ ఈక్వల్ టు. కాబట్టి 9 ఈ 9 రెండు సేమ్ కదా, కానీ నాట్ ఈక్వల్ టునా అని మనం అడుగుతున్నాం. సో డెఫినెట్లీ నాట్ ఈక్వల్ టు కాదు. సో ఫాల్స్ అని రిటర్న్ అవుతుంది. నెక్స్ట్ ప్రింట్ 3 నాట్ ఈక్వల్ టు 6. కరెక్ట్ కదా, 3, 6 రెండు సేమ్ కాదు కదా. మనం అదే అడుగుతున్నాం, 3 నాట్ ఈక్వల్ టు 6 అంటే ఎస్, 3 నాట్ ఈక్వల్ టు 6. సో ట్రూ అని రిటర్న్ అవుతుంది. నెక్స్ట్ గ్రేటర్ దెన్. ఇట్ రిటర్న్స్ ట్రూ if left side operand greater than right side operand. ఈ గ్రేటర్ దెన్ సింబల్ అనేది మనకు తెలుసు. ప్రింట్ 9 గ్రేటర్ దెన్ 5. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆపరెంట్ అంటే 9
5 కంటే గ్రేటర్ అంటే 5 కంటే పెద్దది అయితే ట్రూ వస్తుంది. 5 కంటే పెద్దది కాకపోతే అంటే చిన్నది అయితే ఫాల్స్ వస్తుంది. నెక్స్ట్ ప్రింట్ 3 గ్రేటర్ దెన్ 6. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆపరెంట్ 3, రైట్ సైడ్ ఆపరెంట్ 6 కన్నా పెద్దది కాదు అంటే చిన్నది. సో ఫాల్స్ వచ్చింది అవుట్పుట్లో. నెక్స్ట్ లెస్ దెన్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ లెఫ్ట్ సైడ్ ఆపరెంట్ స్మాలర్ దెన్ రైట్ సైడ్ ఆపరెంట్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆపరెంట్ రైట్ సైడ్ ఆపరెంట్ కంటే చిన్నది అయితేనే ట్రూ వస్తుంది. లెఫ్ట్ సైడ్ ఆపరెంట్ రైట్ సైడ్ ఆపరెంట్ కంటే చిన్నది అయితేనే ట్రూ వస్తుంది, లేకపోతే ఫాల్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ 3 less than 9. సో లెఫ్ట్ సైడ్ ఆపరెంట్ 3, రైట్ సైడ్ ఆపరెంట్ 9 కంటే చిన్నది కాబట్టి ట్రూ వచ్చింది. నెక్స్ట్ ప్రింట్ 3 less than 1. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆపరెంట్ 3, రైట్ సైడ్ ఆపరెంట్ 1 కంటే చిన్నది కాదు పెద్దది కాబట్టి ఫాల్స్ అవుట్పుట్గా డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు రిటర్న్స్ ట్రూ ఇఫ్ లెఫ్ట్ సైడ్ ఆపరెంట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఆపరెంట్. సో ఇక్కడ ప్రింట్ 9 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 9. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆపరెంట్ రైట్ సైడ్ ఆపరెంట్ కంటే పెద్దదైనా ఉండాలి లేదా సమానంగా ఉండాలి. అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆపరెంట్ 9 అనేది రైట్ సైడ్ ఆపరెంట్ 9 కంటే పెద్దదైనా అయి ఉండాలి లేదా 9తో సమానంగా ఉండాలి. అంటే 9 ఈజ్ గ్రేటర్ దెన్ 9 ఆర్ 9 ఈజ్ ఈక్వల్ టు 9. సో ఇక్కడ గ్రేటర్ దెన్ కాదు కానీ ఈక్వల్ టు 9. సో 9 ఈక్వల్ టు 9 కండిషన్ ట్రూ అయింది కాబట్టి ట్రూ రిటర్న్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రింట్ 3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6. 3 అనేది 6 కంటే గ్రేటరా అంటే 3 అనేది 6 కంటే పెద్దది కాదు. ఇంకోసారి 3 అనేది 6కి ఈక్వల్ కాదు. సో రెండు ఫాల్స్ అనే కాబట్టి ఫాల్స్ అనేది రిటర్న్ అవుతుంది. నెక్స్ట్ ప్రింట్ 7 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆపరెంట్ 7 అనేది 2 కంటే పెద్దదా? ఎస్ పెద్దది. సో ఈక్వల్ టుని చెక్ చేయకుండానే ట్రూ రిటర్న్ అవుతుంది. నెక్స్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇట్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ లెఫ్ట్ సైడ్ ఆపరెంట్ స్మాలర్ దెన్ ఆర్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఆపరెంట్. ప్రింట్ 9 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 9. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆపరెంట్ 9, రైట్ సైడ్ ఆపరెంట్ 9 కంటే చిన్నదా? కాదు. ఆర్ ఈక్వల్ టు 9 ఆర్ 9తో సమానంగా ఉందా? ఎస్ 9 ఈక్వల్ టు 9. సో ట్రూ అనేది రిటర్న్ అవుతుంది. నెక్స్ట్ ప్రింట్ 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. 3 అనేది 1 కంటే చిన్నదా? కాదు. ఆర్ 3 అనేది ఈక్వల్ టు 1 కాదు. సో రెండు కాదు కాబట్టి అవుట్పుట్లో ఫాల్స్ అనేది రిటర్న్ అవుతుంది. నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్. దీస్ ఆపరేటర్స్ అసైన్ ద వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ టు, ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, multiplication equal to, division equal to, modulus equal to, floor division equal to, exponent equal to. Let's start with equal to. It assigns value of right side operand to left side operand. సో మనం ఇక్కడ ఏ అనే ఒక ఆపరెంట్ తీసుకున్నాం, ఈక్వల్ టు బి అనేది ఇంకొక ఆపరెంట్. ఇక్కడ ఏ అనేది లెఫ్ట్ సైడ్ ఆపరెంట్, బి అనేది రైట్ సైడ్ ఆపరెంట్. ఈ ఈక్వల్ టు ఆపరేటర్ ఏం చేస్తుందంటే బిలో ఉన్న వాల్యూని ఏకి అసైన్ చేస్తుంది, రైట్ సైడ్ ఆపరెంట్లో ఉండే వాల్యూని లెఫ్ట్ సైడ్ ఆపరెంట్కి అసైన్ చేస్తుంది. అంటే ఏ వేరియబుల్లో బి యొక్క వాల్యూని స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ ప్లస్ ఈక్వల్ టు ఇట్ అసైన్స్ వాల్యూ ఆఫ్ సమ్ ఆఫ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఆపరెంట్స్ టు లెఫ్ట్ సైడ్ ఆపరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ ఈక్వల్ టు బి అంటే ఇట్ ఈస్ సేమ్ యాజ్ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఏ ప్లస్ ఈక్వల్ టు బి అంటే ఏ వేరియబుల్లో
ఆల్రెడీ ఏలో ఉన్న కొంత వాల్యూని మరియు బిలో ఉన్న కొంత వాల్యూని ఆ రెండింటిని యాడ్ చేసి ఏ వేరియబుల్లో అప్డేట్ చేస్తుంది. అంటే ఏలో ఆల్రెడీ కొంత వాల్యూ ఉంటుంది, బిలో ఆల్రెడీ కొంత వాల్యూ ఉంటుంది. ఆ రెండు వాల్యూని రెండింటిని యాడ్ చేసి ఏ వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. అదే ఏ ప్లస్ ఈక్వల్ టు బి. నెక్స్ట్ మైనస్ ఈక్వల్ టు ఇట్ అసైన్స్ వాల్యూ ఆఫ్ difference of left and right side operands to left side operand a minus equal to b. It is same as a equal to a minus b. మనం చెప్పుకున్నట్టు ఏలో ఆల్రెడీ కొంత వాల్యూ ఉంటుంది, బిలో ఆల్రెడీ కొంత వాల్యూ ఉంటుంది. ఈ మైనస్ ఈక్వల్ టు అనే ఆపరేటర్ ఏ అనే వేరియబుల్లో ఏ మైనస్ బి చేస్తే కొంత వాల్యూ వస్తుంది. ఆ ఏ మైనస్ బి వాల్యూని ఏ వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. మనం ఇంత పెద్దగా ఈ ఎక్స్ప్రెషన్ రాయకుండా ఏ ఈక్వల్ టు ఏ మైనస్ బి అని పెద్దగా రాయకుండా ఏ మైనస్ ఈక్వల్ టు బి అంటే డైరెక్ట్గా ఇదే సేమ్ ఎక్స్ప్రెషన్ మన సిస్టమ్ అర్థం చేసుకుంటుంది. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఈక్వల్ టు ఇట్ అసైన్స్ వాల్యూ ఆఫ్ మల్టిప్లికేషన్ ఆఫ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఆపరెంట్స్ టు లెఫ్ట్ సైడ్ ఆపరెంట్. సో ఏ multiplication equal to b. It is same as a equal to a into b. a into b ఒక వాల్యూని తీసుకొని ఏ వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. సో ఏ ఈక్వల్ టు ఏ ఇంటూ బి అని పెద్దగా ఉన్న ఎక్స్ప్రెషన్ ఏ ఇంటూ ఈక్వల్ టు బి అంటే ఏ వేరియబుల్లో ఏ ఇంటూ బి అనే వాల్యూ స్టోర్ అవుతుంది. నెక్స్ట్ డివిజన్ ఈక్వల్ టు ఇట్ అసైన్స్ వాల్యూ ఆఫ్ డివిజన్ ఆఫ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఆపరెంట్స్ టు లెఫ్ట్ సైడ్ ఆపరెంట్. So a division equal to b. It is same as a equal to a by b. సో a by b అని ఒక వాల్యూని క్యాలిక్యులేట్ చేసి దానిని ఏ వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. a by b అనే కొంత వాల్యూని క్యాలిక్యులేట్ చేసి ఏ వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ ఆపరేటర్ మాడ్యులస్ ఈక్వల్ టు ఇట్ అసైన్స్ వాల్యూ ఆఫ్ రిమైండర్ ఆఫ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఆపరెంట్స్ టు ద లెఫ్ట్ సైడ్ ఆపరెంట్. ఏ మాడ్యులస్ ఈక్వల్ టు b అంటే ఏ ఈక్వల్ టు ఏ మాడ్యులస్ బి అని క్యాలిక్యులేట్ చేసిన వాల్యూని ఏలో అసైన్ చేస్తుంది, అంటే ఏలో స్టోర్ చేస్తుంది. ఫ్లోర్ డివిజన్ ఈక్వల్ టు ఇట్ అసైన్స్ వాల్యూ ఆఫ్ కోఎఫిషియంట్ వితౌట్ ద వాల్యూ ఆఫ్టర్ ద డెసిమల్ పాయింట్ ఆఫ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఆపరెంట్ టు లెఫ్ట్ సైడ్ ఆపరెంట్. సో మనకు ఫ్లోర్ డివిజన్ ఏం చేస్తుంది, ఎప్పుడైతే డివైడ్ చేసిన తర్వాత డెసిమల్ పాయింట్ తర్వాత ఉండే వాల్యూస్ని రిమూవ్ చేస్తుంది కదా, అలా రిమూవ్ చేసి మిగిలిన వాల్యూని రిటర్న్ చేస్తుంది. సేమ్ as ఇట్ ఈస్ సేమ్ as ఏ ఈక్వల్ టు ఏ ఫ్లోర్ డివిజన్ బి. ఏ ఫ్లోర్ డివిజన్ బి అనే క్యాల్కులేషన్ చేసి వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. ఇంత పెద్దగా రాకుండా మనం ఏ ఫ్లోర్ డివిజన్ ఈక్వల్ టు బి అంటే ఏ ఈక్వల్ టు ఏ ఫ్లోర్ డివిజన్ బి అని అర్థమవుతుంది. నెక్స్ట్ సేమ్ exponent equal to it assigns value of exponent of left and right side operand to left side operand. So a exponent equal to b అంటే a equal to a power b. exponent అంటే పవర్, a పవర్ b వాల్యూని క్యాలిక్యులేట్ చేసి ఏ వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. సో ఈ 3 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఈరోజు కంప్లీట్ చేసి ఒక చిన్న ప్రోగ్రామ్ చేద్దాం ఈ ఆపరేటర్స్ మీద. సో ఇక్కడ అవుట్పుట్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ ప్రింట్ ఏ ప్లస్ బి అంటే 300. సో ఇక్కడ అవుట్పుట్ కూడా మనకు 300. సో ఇది కరెక్ట్. అండ్ నెక్స్ట్ ఏ ప్రింట్ ఏ మైనస్ బి అంటే -100 వచ్చింది. ఇక్కడ కూడా చెక్ చేసుకుంటే -100. సో ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ ప్రింట్ ఏ ఇంటూ బి అంటే 20,000. సో ఇక్కడ కూడా 20,000 కరెక్ట్, కాబట్టి ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ ప్రింట్ బి బై ఏ అంటే 2.2 వచ్చింది. ఇక్కడ కూడా 2.2. నెక్స్ట్ ప్రింట్ 5 -2. 5 -2 అంటే 1 ఇచ్చాం కదా, ఇక్కడ 1 అన్నాం కదా. సో ఇక్కడ కూడా కరెక్ట్గానే 1 డిస్ప్లే చేసింది. నెక్స్ట్ ప్రింట్ 5 ఫ్లోర్ డివిజన్ 2. 5 ఫ్లోర్ డివిజన్ 2 అంటే 2 డిస్ప్లే అయింది. సో ఇక్కడ కూడా సేమ్ 2 డిస్ప్లే అయింది. కాకపోతే ఇక్కడ ఒక ఫ్లోట్ వాల్యూని తీసుకొని చేద్దాం. ప్రింట్ 5.0
ఫ్లోర్ డివిజన్ 2.0. సో ఇక్కడ చూడొచ్చు 5 ఫ్లోర్ డివిజన్ 2 అంటే 2 ప్రింట్ అయింది. 5.0 ఫ్లోర్ డివిజన్ 2.0 అంటే 2.0 ప్రింట్ అయింది. నెక్స్ట్ ప్రింట్ 5 ఎక్స్పోనెంట్ 2 అంటే 5 స్క్వేర్ 25 ప్రింట్ అయింది. సో నెక్స్ట్ కంపారిజన్ ఆపరేటర్స్ మీద చేద్దాం. మనం రెండు ఆపరేటర్స్ని ఒక్కొక్కసారి చేసి చూద్దాం. సో ఫస్ట్ ప్రింట్ ఏ ఈక్వల్ టు బి అంటే ఏ అంటే 100, బి అంటే 200. ఏ ఈక్వల్ టు బీనా అంటే 100 = 200 కాదు కాబట్టి ఇక్కడ అవుట్పుట్లో ఫాల్స్ అని ప్రింట్ అయింది. నెక్స్ట్ ప్రింట్ ఏ నాట్ ఈక్వల్ టు బి 100 నాట్ ఈక్వల్ టు బి కదా, 100 నాట్ ఈక్వల్ టు 200 కదా. సో ఇది ట్రూ కాబట్టి ట్రూ ప్రింట్ అయింది. ఇక్కడ నాట్ ఈక్వల్ టు అనేది సేమ్ కాకపోతే ట్రూ రిటర్న్ చేస్తుంది. ఈక్వల్ టు అనేది సేమ్ అయితేనే ట్రూ రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ ప్రింట్ ఏ గ్రేటర్ దెన్ బి అండ్ ప్రింట్ ఏ లెస్ దెన్ బి. సో ఇక్కడ అవుట్పుట్ని అబ్జర్వ్ చేయొచ్చు. ప్రింట్ ఏ గ్రేటర్ దెన్ బి, ఏ అనేది బి కంటే పెద్దదా, 100 అనేది 200 కంటే పెద్దదా, కాదు, ఫాల్స్ కాబట్టి ఫాల్స్ ప్రింట్ అయింది. నెక్స్ట్ ఏ లెస్ దెన్ బి 100, ఏ అంటే 100, బి అంటే 200. ఏ 100 అనేది బి కంటే చిన్నదా, ఎస్ ట్రూ కాబట్టి ట్రూ ప్రింట్ అయింది. నెక్స్ట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఫస్ట్ స్టేట్మెంట్లో 100 అనేది 200 కంటే పెద్దదా, కాదు. 100 అనేది 200కి ఈక్వలా, కాదు, రెండు ఫాల్స్ కాబట్టి ఫాల్స్ ప్రింట్ అయింది. నెక్స్ట్ స్టేట్మెంట్లో ఏ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, ఏ అనేది బి కంటే చిన్నదా, ఎస్ 100 అనేది 200 కంటే చిన్నది కాబట్టి డైరెక్ట్గా ట్రూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్ చూద్దాం. ఏ ఈక్వల్ టు 5 అండ్ బి ఈక్వల్ టు 2 తీసుకున్నాం. ప్రింట్ ఏ అంటే 5 కాబట్టి 5 ప్రింట్ అయింది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏ ప్లస్ ఈక్వల్ టు బి, ప్లస్ ఈక్వల్ టు బి అంటే ఏ వేరియబుల్లో ఏ ప్లస్ బి అనేది స్టోర్ అవుతుంది. సో ప్రింట్ ఏ, ఇక్కడ ఏలో ఏం స్టోర్ అయింది, ఏ ప్లస్ బి అనేది స్టోర్ అయింది. ఏ ప్లస్ బి అనేది ఎంత, 5 + 2, 5 + 2 అంటే 7. సో ఆల్రెడీ ఇక్కడ ఏ ప్లస్ ఈక్వల్ టు బి అంటే ఏలో 7 స్టోర్ అయింది. సో ప్రింట్ ఏని ప్రింట్ చేస్తే 7 అనేది డిస్ప్లే అయింది. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు 5, మనకి ఏలో 7 అయింది కదా, ఇప్పుడు మనం మళ్ళీ ఏని 5 చేస్తున్నాం. ఇప్పుడు ఏలో 5 స్టోర్ అవుతుంది. ఏ మైనస్ ఈక్వల్ టు బి అంటే ఏ అనే వేరియబుల్లో ఏ మైనస్ బి అనేది స్టోర్ అవుతుంది. ఏ మైనస్ బి అంటే ఎంత, 5 - 2 3. ఇప్పుడు ఏ మైనస్ ఈక్వల్ టు బి అంటే ఏలో 3 అనేది స్టోర్ అవుతుంది. సో ప్రింట్ ఏ అంటే 3 ప్రింట్ అయింది, ఇక్కడ 3 ప్రింట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ ఏని 5 చేస్తున్నాం. సో ఏ వేరియబుల్లో 5 అనేది స్టోర్ అయింది. ఏ మల్టిప్లికేషన్ ఈక్వల్ టు బి అంటే ఏ వేరియబుల్లో ఏ అండ్ బి యొక్క మల్టిప్లికేషన్ వాల్యూ స్టోర్ అవుతుంది. సో ఏ ఇంటూ బి అంటే 5 × 2 10. సో ఏ వేరియబుల్లో 10 స్టోర్ అయింది. ప్రింట్ ఏ అంటే 10 ప్రింట్ అయింది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏ ఈక్వల్ టు 5 అంటే ఏ వేరియబుల్లో 5ని స్టోర్ చేసాం. ఏ డివిజన్ ఈక్వల్ టు బి అంటే ఏ వాల్యూలో ఏ బై బి అనేది స్టోర్ అవుతుంది. సో ఏ బై బి అంటే 5/2 అంటే 2.5. సో ఏ వేరియబుల్లో 2.5 అనేది స్టోర్ అయింది. ప్రింట్ ఏ అంటే ఏ వేరియబుల్లో 2.5 అనేది స్టోర్ అయింది కాబట్టి 2.5 అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు 5, మళ్ళీ ఏని 5 చేస్తున్నాం. సో నెక్స్ట్ ఏ మాడ్యులస్ ఈక్వల్ టు బి అంటే 5 - 2. 5 - 2 అంటే రిమైండర్ ఎంత, 1. సో ఏ మాడ్యులస్ ఈక్వల్ టు బి అంటే ఏ వేరియబుల్లో 1 అనేది స్టోర్ చేసాం. సో ప్రింట్ ఏ అంటే ఏలో 1 ఉంది కాబట్టి 1 ప్రింట్ అయింది. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు 5. సో మళ్ళీ ఏని 5 చేస్తున్నాం. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏ ఫ్లోర్ డివిజన్ ఈక్వల్ టు బి అంటే ఏ వేరియబుల్లో ఏబి యొక్క ఫ్లోర్ డివిజన్ని స్టోర్ చేస్తున్నాం. అంటే ఏ 5, బి అనేది 2. సో ఏ వేరియబుల్లో 5 ఫ్లోర్ డివిజన్ 2, 5 ఫ్లోర్ డివిజన్ 2 అంటే 2. సో ఏ వేరియబుల్లో 2ని స్టోర్ చేస్తున్నాం.
ప్రింట్ ఏ అంటే 2 ప్రింట్ అయింది. సో ఏ ప్రింట్ అయింది, 2 ప్రింట్ అయింది. సో నెక్స్ట్ ఏ ఈక్వల్ టు 5, మళ్ళీ ఏని 5 చేస్తున్నాం. నెక్స్ట్ ఏ ఎక్స్పోనెంట్ ఈక్వల్ టు బి, ఎక్స్పోనెంట్ అంటే పవర్. సో ఏ వేరియబుల్లో ఏ పవర్ బిని స్టోర్ చేస్తున్నాం అంటే ఏ ఈక్వల్ టు 5 పవర్ 2, 5 పవర్ 2 అంటే 25. ఏ వేరియబుల్లో 25ని స్టోర్ చేస్తున్నాం. సో ప్రింట్ ఏ అంటే 25 ప్రింట్ అయింది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగా మన ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, ఇంకా లైక్ చేయండి, వీలైతే కమెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.